హలో గైస్, వెల్కమ్ టు విలియం టెక్ అండ్ లైఫ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన దగ్గర ఉంది పల్సర్ N160 బైక్ అనమాట. మీరు ఎవరైనా ఈ బైక్ని కొనాలనుకున్నట్టయితే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో గైస్, ఈ బైక్ని కొని నేను ఆల్మోస్ట్గా 2 months అనేది అవుతుంది. ఈ 2 monthsలో నేను అబ్జర్వ్ చేసిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో అన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. గైస్, ముఖ్యంగా ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ బండి యొక్క ఇంజన్ వచ్చేసి మనకు BS6 ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇంజన్ వచ్చేసి మనకు 2 valve ఇంజన్. అంతేకాకుండా ఇది వచ్చేసి 4-stroke సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. దీని యొక్క సీసీ వచ్చేటప్పటికి 164 cc అనమాట. ఇది జనరేట్ చేసే పవర్ వచ్చేటప్పటికి 5.6 bph పవర్ని జనరేట్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకు 14.5 టార్క్ని అయితే జనరేట్ అనేది చేస్తుందన్నమాట. ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే మనకు ట్రాఫిక్లో కానీ లేదా ఒక క్లియర్ రోడ్లో కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు దీన్ని చూడొచ్చు. సో గైస్, బజాజ్ పల్సర్ N160 సిరీస్లో మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకు సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది, సింగిల్ సీట్తో వస్తుంది అనమాట. అదే మనము మిడ్ రేంజ్ బైక్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో మనకు డ్యూయల్ ఛానల్ ABS అనేది వస్తుంది. అలాగే మనకి ఇందులో సింగిల్ సీటు ఉంటుంది, అలాగే డ్యూయల్ సీట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంతే డిఫరెన్స్ ఈ రెండిట్లో. అదే మనం టాప్ ఎండ్కి వెళ్ళినట్టయితే మనకి ఇంకొద్దిగా ఎక్కువ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. టాప్ ఎండ్లో చూసుకున్నట్టయితే గైస్ చూడండి, ఇక్కడ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి మిడ్ రేంజ్ బైక్ అనమాట. ఇందులో మనకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉందన్నమాట. సో మనకు ఈ బైక్లో బేసిక్ వేరియంట్ కానీ మిడ్ వేరియంట్ కానీ ఈ రెండిట్లో మనకు సేమ్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. మీరు టాప్ ఎండ్కి వెళ్ళినట్టయితే మీకు ఇది అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్ వస్తుంది, గోల్డ్ కలర్లో ఉంటుంది. ఈ బ్లాక్ కలర్కి గోల్డ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. సో గైస్, అంతేకాకుండా మనం టాప్ ఎండ్లో చూసినట్టయితే మనకి ఇక్కడ N160 అని చెప్పేసి మనకు గ్రాఫిక్స్ అయితే వస్తుందన్నమాట. టాప్ ఎండ్లో అయితే దీనికైతే రావట్లేదు. అంతేకాకుండా టాప్ ఎండ్లో మనకు ఇంతవరకు డ్యూయల్ సీటే ఇచ్చాడు, సింగిల్ సీట్ అనేది ఇవ్వలేదు. జస్ట్ ఈ మంత్లోనే, జస్ట్ డిసెంబర్లోనే మనకు సింగిల్ సీట్ వేరియంట్ కూడా టాప్ ఎండ్లో తీసుకొని వచ్చింది అనమాట. సో చూడొచ్చు, మనకి ఇక్కడ డ్యూయల్ సీట్ వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కొద్దిగా విడత ఎక్కువగా వస్తుంది అనమాట. ఇది కొద్దిగా పెద్దగా వస్తుంది. ఇక్కడ N160 అని వస్తుంది. సో అదనమాట టాప్ ఎండ్లో స్టిక్కరింగ్ వేరేగా ఉంటుంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అంతేకాకుండా చూడండి గైస్, మనకు బేసిక్ వేరియంట్ కానీ మిడ్ వేరియంట్లో కానీ మనకు సేమ్ ఇలాంటి స్క్రీనే ఉంటుంది. టాప్ ఎండ్లో కూడా సేమ్ స్క్రీనే ఉంటుంది. బట్ ఇందులో మనకు ఫీచర్స్ ఏంటంటే మనకు బేసిక్ అండ్ మిడ్ వేరియంట్లో చూసినట్టయితే మనకు ఓన్లీ ఇందులో బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత మనకు ఎవరైనా కాల్ చేస్తే ఇక్కడ మనకు కాల్ వస్తుంది, కాల్ వాళ్ళ పేరు చూపిస్తుంది. మనం లిఫ్ట్ చేసినట్టయితే మాట్లాడుతున్నట్టుగా చూపిస్తుంది. అదనమాట. మన బ్యాటరీ ఛార్జింగ్ కూడా చూపిస్తుంది ఇంత మట్టుకే. అదే మీరు టాప్ వేరియంట్లో చూసినట్టయితే గైస్, ఇక్కడ మనకు 10x10 నావిగేషన్ అనేది ఉంటుంది. అలాగే మనకు రైడింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి. రైడింగ్ మోడ్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి రెయిన్ మోడ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి ఆన్ రోడ్, ఇంకోటి వచ్చేసి ఆఫ్ రోడ్ అనమాట. 3 రైడింగ్ మోడ్స్ అనేది ఇస్తాడు. అంతేకాకుండా చూడండి గైస్, మనకి ఇక్కడ ఒక బటన్ అనేది టాప్ వేరియంట్లో వస్తుంది. కొన్ని బండ్లకైతే మిడ్ వేరియంట్లో కూడా ఇచ్చాడు. మనకు అది మిడ్ వేరియంట్ అయినా కూడా నాకు ఇక్కడ బటన్ అనేది ఇవ్వలేదు. సో ఏం బటన్ అంటే ఇక్కడ చూడండి, మనకు హెడ్ ల్యాంప్ అనేది ఉందిగా, ఇది వచ్చేసి సేమ్ లుక్ అన్నిటికీ ఇదే ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రొజెక్టర్కి అలాగే ఈ DRLస్ని ఆన్ చేయడానికి ఆ బటన్ ఉంటుందన్నమాట, ఇందాక చూపించిన బటన్. సో ఆ బటన్ త్రూ ఏంటంటే మనకు DRLస్ కావాలంటే DRLస్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాంప్ కావాలంటే ల్యాంప్ ఆన్ చేసుకోవచ్చు. వీటిని ఆన్ చేసుకోవడానికి మనకు ఆ బటన్ అయితే ఇచ్చారనమాట. బట్ నా బైక్కి మాత్రం ఇవ్వలేదు. సో మనం తర్వాత పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఒక మంచి ప్రొఫెషనల్ ఉన్న మెకానిక్ ఉంటే పెట్టుకోవచ్చు, ఏం లేదు. మనకేంటంటే ఒకటే కేబుల్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోవడానికి. స్విచ్ ఉంటే మాత్రం డ్యూయల్ కేబుల్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అదని కూడా బ్యాటరీ నుంచి ఇక్కడ వరకు దీనికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మంచి ప్రొఫెషనల్ వారితో మనము చేసుకోవచ్చు అనమాట. గైస్, ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారనమాట, USB ఛార్జింగ్ పోర్ట్. అలాగని చెప్పేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఏం సపోర్ట్ చేయదు. ఇది మ్యాక్సిమం 5 watts అలా సపోర్ట్ చేస్తుంది. గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఇండికేటర్ చూసినట్టయితే మనకు మిడ్ రేంజ్లో కానీ బేసిక్ వేరియంట్లో కానీ మనకు హాలోజన్ ఇండికేటర్స్ మాత్రం ఇచ్చారనమాట. అదే టాప్ ఎండ్కి వెళ్ళినట్టయితే మనకి ఇవి LEDలో వస్తాయి అనమాట. సో అది వచ్చేసి అందులో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ గైస్, ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm ఇచ్చారనమాట. కాబట్టి మనం రైడింగ్ చేస్తున్నప్పుడు రోడ్ పైన ఉన్న స్పీడ్ బ్రేకర్లు దీనికి తగలడానికి చాయిస్ లేదనమాట. అంతేకాకుండా మనం సీట్ హైట్ చూసుకున్నట్టయితే మనకు 795 mm అనేది ఇచ్చారనమాట. సో గైస్, కొద్దిగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మనం R15లో కానీ లేదా TVS రైడర్లో కానీ కొద్దిగా తక్కువ చూస్తాం. హైట్ వచ్చేసి కొద్దిగా మనకు 795 mm ఇవ్వడం జరిగింది. సో గైస్, నా హైట్ వచ్చేటప్పటికి 5.4 అన్నమాట. సో దీనిపైన కూర్చున్నప్పుడు కాళ్ళు ఏ విధంగా అందుతాయి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. అది నేను ఒక సైడ్ కాలు వచ్చేసి ఫుట్రోస్ పైన పెట్టినప్పుడు ఇంకో కాలు వచ్చేసి కంప్లీట్గా కిందికి అయితే పెట్టవచ్చు అనమాట. అదే 2 సైడ్లు కాలు పెట్టినప్పుడు మాత్రం కొద్దిగా నేను టోస్ పైన
ఆధారపడాల్సి వస్తుంది. సో అదనమాట బైక్ మాత్రం కంఫర్టబుల్గానే ఉంటుంది. గైస్ చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది, మనము ఈ సింగిల్ సీట్ తీసేసి తర్వాత డ్యూయల్ సీట్ పెట్టుకోవచ్చా, లేదా డ్యూయల్ సీట్ తీసేసి తర్వాత సింగిల్ సీట్ పెట్టుకోవచ్చా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో గైస్ నిజం చెప్పాలంటే మనం దీన్ని చేంజ్ అయితే చేయలేమన్నమాట. సో ఎందుకంటే దీని కింద ఉండే క్లిప్ ఏదైతే ఉందో దానికి సెట్ అవ్వదు. అంతేకాకుండా మనకు డ్యూయల్ సీట్కి వచ్చేటప్పటికి ఈ హైట్ వచ్చేసి చాలా హైట్గా ఉంటుంది ఇంకా. కాబట్టి సింగిల్ సీట్కి డ్యూయల్ సీటు, డ్యూయల్ సీట్కి సింగిల్ సీట్ అనేది మనం ఫ్యూచర్లో అయితే చేంజ్ చేయలేము. కాబట్టి ముందే తీసుకోండి సింగిల్ కావాలా లేదంటే డ్యూయల్ కావాలని చెప్పేసి. సింగిల్ సీట్ అయితే ఫ్యామిలీకి బాగుంటుంది. ఎవరైతే 1-2 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకోబోతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సింగిల్ సీట్ అయితే. సో గైస్ అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఈ బండిలో ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే E20 ఆయిల్కి మనకు సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. మనకి ఇండియాలో ఇప్పుడు దొరికే ఆయిల్ వచ్చేసి E20 ఆయిల్ మాత్రమే దొరుకుతుందన్నమాట. కాబట్టి పాత బండ్లు అయితే ఈ ఆయిల్ వల్ల ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఉంది. కాబట్టి మనకి ఇది E20 సపోర్ట్తో వస్తుంది. అదే కాకుండా ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే మనకి ఇది 14 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనము. అలాగే గైస్ ఇంకో మంచి విషయం ఏంటంటే గైస్ ఇది మనకు 300 mm డిస్క్ బ్రేక్తో విత్ యాప్స్తో వస్తుంది అనమాట, ABSతో వస్తుంది. కాబట్టి ఇది మనకు చాలా ఎక్కువ సేఫ్టీని అనేది ఇస్తుంది. సిస్టమ్ మనకు వెనక సైడ్ కూడా ఇచ్చాడనమాట. సో గైస్ ఇక్కడ కూడా చూడండి, మనకు కూడా ఇక్కడ డిస్క్ బ్రేక్తో పాటు ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకు ABS అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో గైస్ ఇక్కడ ఇచ్చిన డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 230 mm అనమాట. సో దాంతోపాటే మనకి ఇక్కడ ABS ఇవ్వడం జరిగింది. కాబట్టి ABS వచ్చి ఏంటంటే మనకి ఇది మనం బ్రేక్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా పట్టుకుంటూ వదులుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే బైక్ వచ్చేసి ఎంత స్పీడ్లో ఉన్నా మనం దీన్ని స్లో అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఇది మనకు మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడండి సైలెన్సర్ వచ్చేసి మనకి దీనికి ఇంత సైజ్ ఇస్తారనమాట, ఇంతే ఉంటుంది. వేరే బైక్స్లా ఇక్కడ వరకు రాదనమాట. ఓకే గైస్ మనము ఈ బైక్ యొక్క టైర్స్ గురించి మాట్లాడినట్టయితే గైస్ చూడండి, ఈ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు 100/80 mm సైజ్తో వస్తుంది అనమాట. అదే మనము బ్యాక్లో చూసుకున్నట్టయితే బ్యాక్లో వచ్చేసి కొద్దిగా విడత ఎక్కువ ఉంటుంది యాజ్ యూజువల్గానే. ఇది వచ్చేసి మనకు 130/70 mm సైజ్తో వస్తుంది అనమాట. అండ్ గైస్ ఒకసారి ఈ బండి యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. గైస్ ఇదన్నమాట దీని సౌండ్ వచ్చేసి. ఇక దీని హార్న్ సౌండ్ చూద్దాం. సో ఇదన్నమాట. సో ఓవరాల్గా గైస్ ఇదన్నమాట దీని యొక్క రివ్యూ వచ్చేసి. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే మనం దీన్ని రైడింగ్ చేస్తున్నంతసేపు చాలా కంఫర్ట్గా ఉంటుంది. హ్యాండిల్ కానీ సిట్టింగే కానీ ఎవ్రీథింగ్ మన కంట్రోల్లోనే ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే దీని టర్నింగ్ రేడియస్ వచ్చేసి కూడా అంత పెద్దగా ఏం లేదు, టర్నింగ్ రేడియస్ మామూలుగానే ఉంది. అదే మనం వేరే బైక్స్లో చూడొచ్చు, మన రాయల్ ఎన్ఫీల్డ్లో కానీ లేదా TVS రోనిన్లో కానీ ఇలాంటి బైక్స్లో ఏంటంటే టర్నింగ్ రేడియస్ చాలా ఎక్కువ ఉంటుంది. మనము ఒకసారి యూటర్న్ చేస్తున్నట్టయితే రోడ్లో ఆల్మోస్ట్ 70% కవర్ చేస్తాం ఆ బైక్లో. అంటే అంతగానో మనము మలపాల్సి ఉంటుంది. సో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇది వచ్చేసి ఏంటంటే మనకు రోడ్లో ఒక 50% మాత్రమే కవర్ చేస్తుంది మలుపుతున్నప్పుడు. కాబట్టి టర్నింగ్ రేడియస్ వచ్చి కూడా ఇందులో మనకు పర్ఫెక్ట్గా ఇచ్చాడు. కాబట్టి ఈ హ్యాండిల్ వచ్చేసి మనకు బాగా అనిపిస్తుంది. సో ఇవన్నమాట నాకు ఇందులో బాగా నచ్చిన విశేషాలు. అలాగే గైస్ ఈ బైక్లో నాకు ప్లస్ అండ్ మైనస్ ఏంటో చెప్తాను. ముందుగా ఇందులో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటో చెప్తాను. సో గైస్ చూడండి, ఇది మనము ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నప్పుడు మనకు ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో చాలా బెస్ట్ బైక్ అని చెప్తాను. చాలా ఈజీగా కంట్రోలింగ్ అనేది ఉంటుంది గైస్. ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే గైస్ ఇది మనకు ఎయిర్ కూలింగ్ ఇంజిన్ అనమాట. మనకి ఇది ఆయిల్ కూలింగ్ అవసరం లేదు, అలాగే లిక్విడ్ కూలింగ్ అవసరం లేదు. దీనికి జస్ట్ ఎయిర్తోనే ఇంజిన్ వచ్చేసి కూలింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఇది లో మెయింటెనెన్స్ అన్నమాట ఇంజిన్ విషయానికి వచ్చేటప్పటికి. గైస్ నాకు ఇంకో విషయం బాగా నచ్చింది ఏంటంటే ఈ బండి యొక్క లుక్స్ అనమాట. నేను తీసుకోవడానికి మెయిన్ కారణం కూడా ఈ బండి యొక్క లుక్స్ అనమాట. చూడడానికి ఒక బీస్ట్ లాంటి లుక్ అయితే మనకి ఇది కనిపిస్తుంది. ఇంక ఎక్స్ట్రాగా ఏ పార్ట్ కూడా ఉన్నట్టుగా మనకు అనిపించదు. పూర్తిగా నేకెడ్ వర్షన్ అనమాట ఇది. కాబట్టి మనకు చూడడానికి చాలా బాగుంటుంది. ఒక మంచి విషయం ఏంటంటే గైస్ మనం దీన్ని సిటీలో నడుపుతున్నప్పుడు మాటి క్లచ్ పట్టాల్సి వస్తుంది. ఇది చాలా స్మూత్గా ఇవ్వడం జరిగింది. చాలా చూడడానికి ఏదో లూజ్ అయిపోయిందాం అనిపిస్తుంది, అంత లూజ్గా అంత స్మూత్గా అయితే మనకి ఇది ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇంకో మంచి ఫ్యూచర్ ఇందులో. అలాగే గైస్ దీనికి ఇచ్చినటువంటి డ్యూయల్ డిస్క్ ABS ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు ట్రాఫిక్లో. ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మీరు బ్రేక్ కొట్టిన వెంటనే అక్కడ ఆగిపోతుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్ ఇది మనకు ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 14 లీటర్స్ అనమాట. ఒక్కసారి మీరు ఫుల్ ట్యాంక్ చేయించారంటే మీరు చాలా రోజుల వరకు మళ్ళీ కొట్టించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కెపాసిటీ చాలా పెద్దది. ఇంకో విషయం ఏంటంటే గైస్ ఇప్పుడు వచ్చే స్పోర్ట్స్ వేరియంట్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా మనకు ఫైబర్ ట్యాంక్స్ అయితే ఇస్తున్నారు. లోపల మెటల్ ట్యాంక్ ఉన్నప్పటికీ పైనుంచి లైట్ వెయిట్ కొరకు
మనకు ప్లాస్టిక్ లేదా ఫైబర్ ట్యాంక్స్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకు మెటల్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే E20 సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే బండ్లని కూడా E20కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే గైస్, ఇప్పుడు వచ్చేసి అన్ని వేరియంట్లో మనకు సింగిల్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యామిలీ కొరకు చాలా ఉపయోగపడుతుందన్నమాట. నేను తీసుకున్నప్పుడు టాప్ వేరియంట్కి సింగిల్ సీట్ రాలేదు, అందువల్ల నేను దాన్ని తీసుకోలేకపోయాను. బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. టాప్ వేరియంట్ చాలా బెస్ట్ అని చెప్తాను. గైస్, ఇప్పుడు మనం ఇందులో నెగిటివ్ పాయింట్స్ ఏదో మాట్లాడుకుందాం. అంటే నా పర్సనల్గా నేను ఈ బండి తీసుకుని 2 months అవుతుంది. ఈ 2 monthsలో నాకు ఇందులో నెగిటివ్గా అనిపించిన పాయింట్స్ ఏందో చెప్తాను. నాకు ఇందులో ముఖ్యంగా ఇబ్బందిగా అనిపించిన పాయింట్ ఏంటంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ అనమాట. 154 kgs అయితే ఉంటుంది. సో మనం దీన్ని పర్లేదు, దీన్ని మనము నడపగలుగుతాము. కొద్దిగా వెయిట్ అయితే ఇంకొద్దిగా డిక్రీజ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇంకోటి ఏంటంటే గైస్, టాప్ ఎండ్లో లాగానే దీనికి కూడా LED లైట్స్ ఇవ్వాల్సింది, బట్ LED లైట్ అయితే ఇవ్వలేదు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు, బట్ పెద్ద మైనస్ ఏం కాదు ఇది. ఇంకోటి ఏంటంటే గైస్, దీనికి కిక్ రోడ్ అయితే ఇవ్వాల్సింది, కిక్ రోడ్ ఇవ్వలేదు. ఎందుకంటే BS6 ఇంజన్స్కి కిక్ రోడ్ అనేది ఇవ్వడం లేదు. ఎందుకంటే BS6 ఇంజన్స్ అన్నీ కూడా ఫ్యూల్ ఇంజెక్షన్ ప్రాసెస్తో నడుస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఓన్లీ బ్యాటరీ పైన ఆధారపడి మాత్రమే బండి అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ కిక్ రోడ్ అన్నా కూడా బ్యాటరీలో ఛార్జింగ్ ఉంటేనే బండి అనేది ఆన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కిక్ రాడ్ అనేది ఇవ్వడం లేదు. బట్ ఒకవేళ బ్యాటరీ బాగానే ఉండి మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అనేది అవ్వలేదు అనుకోండి, అంటే ఇక్కడ స్విచ్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడప్పుడు స్విచ్ ఖరాబ్ అయిపోద్ది. అలాంటి టైంలో మనం కిక్తోనైనా ఛార్జ్ చేసుకుంటాం, ఎందుకంటే బ్యాటరీలో ఆల్రెడీ ఛార్జింగ్ అనేది ఉంది కాబట్టి. అదే మనము బ్యాటరీలో ఛార్జింగ్ ఉండి ఇది కూడా ఖరాబ్ అయిపోయింది అనుకోండి స్విచ్, అప్పుడు మనం దీన్ని ఛార్జ్ చేయడానికి కష్టం అయిపోతుంది. మళ్ళీ సెకండ్ గేర్ వేసుకొని డక్క కొట్టుకోవడమే. సో కిక్ రాడ్ అనేది ఇవ్వాల్సింది స్పేర్ కొరకు, బాగుండేది. బండిలో నాకు ఇంకొక మైనస్ ఏంటంటే ఇది మనకు బాగా ఎండగొట్టినప్పుడు ఈ డిజిటల్ కన్సోల్ ఏదైతే ఉందో మనకు అంత క్లియర్గా కనిపించదు. మనం రైడింగ్ చేస్తున్నప్పుడు మన హెడ్ యొక్క నీడ దానిపైన పడినప్పుడే అది మనకు అక్కడ కనిపిస్తుంది రీడింగ్. మిగతాదంతా కూడా మనకు మూసుకుపోతుంది, బ్లాక్ లాగా కనిపిస్తుంది. ఇంకొద్దిగా మనకు బ్రైట్నెస్ ఇవ్వాల్సింది. గైస్, ఇంకో విషయం ఏంటంటే మనకు వర్షాకాలంలో ఈ టైర్ నుంచి వచ్చే బురద ఏదైతే ఉందో అది డైరెక్ట్గా పోయి అక్కడ సస్పెన్షన్ పైన పడుతుంది అనమాట. మోనో షార్ప్ ఉంది కదా అక్కడ, దానిపైన పడుతుంది అనమాట. అదే మనం TVS రైడర్లో కొన్ని బైక్లో చూసినట్టయితే ఇక్కడ మనకు ఒకటి కవర్ లాగా వస్తుంది, స్టైల్గా వచ్చి ఇలా కవర్ చేసేస్తుంది అనమాట. అది ఒకటి కవర్ లాగా వచ్చేస్తుంది. బట్ ఇది ఏంటంటే డైరెక్ట్ పోయి దాంట్లో పడుతుంది బురద, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి వస్తుంది. అదొకటి మైనస్గా అనిపించింది. ఇంకొకటి చైన్ వచ్చేసి ఏంటంటే పూర్తిగా నేకుడుగా బయటికే ఉంటుంది, దీన్ని కూడా ఏమైనా చేయాల్సింది. బట్ ఎనీవే ఇది పెద్ద మైనస్లేం కాదు ఇది. ఒక ఇదన్నమాట నాకు ఈ బైక్లో కనిపించిన ప్లస్ అండ్ మైనస్. సో మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, నేను ఇంతవరకు దీంట్లో ఎక్స్పెక్ట్ చేసింది వచ్చేసి 15 వరకు వస్తుందేమో మైలేజ్ అనుకున్నాను. బట్ నేను గమనించింది వచ్చేటప్పటికి 50 అలా ఇస్తుంది మైలేజ్ వచ్చేసి. నేను 2 లీటర్స్ పెట్రోల్ పోసుకొని ఇక్కడ నుంచి నేను మా ఇంటికి వెళ్ళగలుగుతున్నాను. 100 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళినా కూడా కొద్దిగా పెట్రోల్ అయితే మిగులుతుంది. సో దీని వచ్చేసి జస్ట్ ఫస్ట్ సర్వీసింగ్ అయింది. సెకండ్ సర్వీసింగ్ అయిన తర్వాత ఒకసారి దీన్ని మైలేజ్ ఏంటనేది ఒకసారి నేను చెక్ చేయాలనుకుంటున్నాను. పూర్తిగా ట్యాంక్ ఖాళీ చేసి 1 లీటర్ పెట్రోల్ వేసి ఎక్కడ దాకా వస్తుంది అనేది చూద్దాం అనుకుంటున్నాను. సో గైస్, ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెడతాను, షార్ట్ చేసి పెడతాను. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి. ఏదేమైనా ఆల్మోస్ట్గా దీనికి ఈక్వల్గా వచ్చిన బైక్ వచ్చేసి అపాచీలో ఉందన్నమాట, 160 ccలో. దీనికన్నా కొద్దిగా పవర్ ఎక్కువ, బట్ ఆల్మోస్ట్గా సేమ్. ఇంజన్ వచ్చేసి అది 4 valve ఇంజన్, ఇది వచ్చేసి 2 valve ఇంజన్ అనమాట. సో ఇంతే డిఫరెన్స్. ఆల్మోస్ట్గా పర్ఫార్మెన్స్ వచ్చేసి రెండిది ఒకేలాగా ఉంటుంది. ఇక ఫుల్ స్పీడ్ వచ్చేసి దీనిదైనా అపాచీదైనా కూడా 125 ఫుల్ స్పీడ్ అనమాట. మనకు 130 వరకు కూడా రీచ్ అవ్వచ్చు. సో యావరేజ్గా అయితే 125 km/h వచ్చేసి వీటి యొక్క టాప్ స్పీడ్ అనమాట. సో మీరు దీన్ని కొనాలనుకున్నట్టయితే గైస్ చూడండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. నా పర్సనల్గా అయితే గైస్ మీరు దీన్ని కొనొచ్చు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ బైక్ మీకు ఇస్తుంది. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బండి యొక్క మైలేజ్ మీకు ఎగ్జాక్ట్గా షార్ట్ వీడియో చేసి పెడతాను కదా, ఆ వీడియో కావాలనుకున్నట్టయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఉన్న వీడియో నేను అప్డేట్ అనేది చేయబోతున్నాను. అట్లనే గైస్, మన బైక్ కొనంగానే అయిపోదు, దాంతోపాటు మనము ట్యాంక్కి కవర్ కొనాల్సి ఉంటుంది, లేకపోతే ట్యాంక్ పైన స్క్రాచెస్ పడతాయి. కొందరు చిన్న కవర్ ప్రిఫర్ చేస్తారు, నేనైతే ఇలాంటి పెద్దది తీసుకున్నాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఒకటి కాదు, మనకి సీట్ కవర్ కూడా కొనాల్సి ఉంటుంది, అలాగే ఫుల్ బాడీ కవర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు రైడింగ్ చేస్తున్నట్టయితే రైడింగ్ గ్లౌజెస్ అని, అట్లనే బైక్ చైన్కి కూడా మనము స్ప్రే అలాగే లూబ్రికెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాటన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాల్సిన దాన్ని మీరు కొనొచ్చు అనమాట. వీడియో వస్తే లైక్ చేయండి.